బట్టి, ఈ పరిశుద్ధ మందిరాన్ని బట్టి, స్థలాన్ని బట్టి పాలపారు గ్రామము కొరకు, గ్రామ ప్రజల కొరకు, గ్రామ నాయకులు, ప్రభువా గ్రామ పెద్దలు, చుట్టూ ఉన్న కుటుంబాలను బట్టి ప్రార్థన చేస్తూ ఉన్నాం. నాయనా, మీరు లోకరక్షకుడు నాయన. యేసు క్రీస్తు అందరికీ ప్రభుని ఈ లేఖనం బోధిస్తూ ఉంది తండ్రి. మంచి దేవుడు నాయన. యేసయ్యా, గత పగలు ప్రారంభించబడినటువంటి క్రీస్తు సువార్త సభలు నాయన పగలు రాత్రి మీరు జరిగించారు తండ్రి. తిరిగి పగలు పరిశుద్ధ మందిరంలో సేవకులను వాడుకున్నారు నాయన. మీ స్తోత్రములు. రాత్రి సభ కొరకు మమ్మల్ని అందరినీ సిద్ధపరిచారు. ప్రజలను నడిపించిన ఆయన. ఇది ఎంతో విలువైన సమయం నాయన. గ్రామాన్ని దీవించయ్యా. గ్రామ పెద్దలను, అధికారులను, గ్రామ ప్రజలను, చిన్నవారిని, పెద్దవారిని, యవనస్తులను, వృద్ధులను మీరు దర్శించండి ప్రభా. అనారోగ్యంతో ఉన్న వారిని ముట్టునాయన. సమస్య ఉన్న వారిని విడుదల దాయిచేయండి. చదువుకున్న వారికి మంచి విజయాన్ని ఇవ్వండి. వివాహం కావలసిన వారికి వివాహాలు జరిగించండి. మీరే లోకరక్షకుడని, గొప్ప దేవుడు అని నాయన విశ్వసించడానికి కృప చూపించండి. ఈ రాత్రి సభను ఒక ప్రత్యేకమైన రీతిలో మీరు జరిగించండి. గ్రౌండ్ అంతటిని బట్టి మీకు స్తోత్రం, పవర్ సప్లైని బట్టి మీ స్తోత్రం, ఆర్కెస్ట్రాని బట్టి మీ స్తోత్రం, దైవ సేవకులను బట్టి మీ స్తోత్రం, పాటలు పాడే బిడ్డలను బట్టి మీ స్తోత్రం. యేసయ్యా, మంచి దేవుడు నాయన. మీకే వందనాలు, స్తోత్రములు, స్తోత్రములు, స్తోత్రములు చెల్లిస్తూ ఈ సభను మీ దయగలిగిన హస్తాలకు అప్పగిస్తూ ఉన్నాం. మీ నామమునకే నాయన ఘనత, మహిమ, ప్రభావములు మీరు తెచ్చుకోండి. యేసు నామములో ప్రార్థిస్తూ ఉన్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా.